పెద్దపల్లి జిల్లాలో డీజిల్ కొరతతో 2 రోజులుగా వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వరి కోతల సీజన్ కావడంతో కోత మిషన్లు ట్రాక్టర్లతో పెట్రోల్ పంపుల్లో పడిగాపులు కాస్తున్నారు. వరి కోతల సీజన్ కాబట్టి డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. మాకు నిన్నటి నుంచి డీజిల్ దొరుకుతలేదు. ఏ బంకుకు పోయినా కూడా చాలా బంకులు తిరిగినాం ఇక్కడ, అయినా కూడా ఏ బంకులో దొరుకుతలేదు. డీజిల్ వస్తుందని చెప్తారు కానీ ఇంకా రాలేదు. మా హార్వెస్టర్లు అన్నీ ఆ పక్కకే ఉన్నాయి. అవి కూడా ఎట్లా అంటే పోటీకి నడపాల్సి వస్తుంది. ఆ పోటీకి నడిపినా కూడా ఏమో ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు డీజిల్ లేక మేము ఆపుకొని ఉండేసరికి మేము ఈఎంఐలు కట్టలేకపోతున్నాం. దానివల్ల రైతుల దగ్గర కూడా డబ్బులు తీసుకుందామన్నా కూడా ఆ డబ్బులు కూడా రావట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది తక్కువ రేట్కి. మళ్ళీ మేము ఈఎంఐలు కట్టలేక ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం దీన్ని చూసి ఆదుకోవాలని అనుకుంటున్నాం. హార్వెస్టర్ ఇబ్బంది అవుతుంది, రైతులతో ఇబ్బంది అవుతుంది. మాకు ఏ బంకు పోయినా డీజిల్ లేదంటారు, పెట్రోల్ అంటే పోతామంటారు. నిన్న నుంచి నైట్ నుంచి ఒక్క బంకులు లేకుండా నైట్ ఇంకో బంకులను ఉండాలి కదా. మ్యాక్సిమం దాదాపు 30 బంకులు తిరిగితే 30 బంకులలో డీజిల్ లేదంటే అన్ని బంకులలో డీజిల్ ఎందుకు ఉండదు? కనీసానికి 5,000 లీటర్లనో 2,000 లీటర్లనో డీజిల్ ఉండాలి.